రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఒబ్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ సర్పంచ్ అల్వాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు కలిసి పాలాభిషేకం చేశారు. ఇటీ కార్యక్రమంలో కిసాన్ సేల్ మండల అధ్యక్షుడు పొన్నాల పరశురాములు, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ అల్వాల లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. किसान जय कांग्रेस जय कांग्रेस ఇచ్చిన మాట మడబెదింపకుండా మాట మాట్లాడకుండా మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు గతంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మరి శ్రీధర్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు, మరి పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మరి మా యొక్క నియోజకవర్గం మహేందర్ రెడ్డి గారు, ఈరోజు రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మా ఒగలాపూర్ గ్రామ ప్రజలము, రైతులము, మరి ఇయ్యాల మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాలాభిషేకం చేస్తున్నాము రైతులందరూ కలిసి. ఈరోజు మరి వేరే పార్టీలు ఎన్ని ఉన్నా ఏది చేయని వాళ్ళు మేము చేస్తున్నామని చెప్పినందుకు మీకే అది వదిలిపెడుతున్నాము. మరి ఈరోజు మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మా ఒగలాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మేము ఇవాళ పాలాభిషేకం చేసినాము. కావున రైతులు, మా యొక్క గ్రామ ప్రజలు, రైతులు, మహిళా గ్రూప్ వాళ్ళు అందరు కలిసి మేము ఈ రోజున పాలాభిషేకం చేసినందుకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి మా యొక్క ముఖ్యమంత్రి గారికి, మా యొక్క మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతులతోని పాలాభిషేకం సీఎం గారికి చేయడం జరిగినది. ఏ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పినారో మాట తప్పకుండా మడవ తింపకుండా రైతులకు రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీకే ఘనత. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బడ్జెట్ రైతుల గురించి కేటాయించిన దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ 72% రైతుల కొరకు కేటాయించింది. అలాగే ఇన్సూరెన్సు, కాపు ఇన్సూరెన్స్ అని ఇప్పటి వరకు పోయిన 3 నెలల కింద 4 నెలల కిందనో అకాల వర్షంతో అడ్లు కింద రాలిపోతే మంచికి ఎకరాన 10,000 రూపాయలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. మీరు బీఆర్ఎస్ పార్టీ మేము రైతులకు రైతు బంధు ఇచ్చినాం, ఆ బంధు ఇచ్చినాం. ఏ బంధు ఇచ్చినా మీ బంధుకే చేసుకున్నారు. ప్రజలకు చెందింది ఏమి లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఊళ్ళల్లో కొంతమంది ఉన్నారు, బెదిరించి మీరు పాలాభిషేకానికి పోతారా? అరే బిడ్డ, మీకు ఇంకా కాలం చెల్లిపోయినాయి. ఇప్పటికైనా గమనించి మాతోని మీరు గవర్నమెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కిసాన్ సెల్ మండల్ ప్రెసిడెంట్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.